ఈరోజు కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేటలో సన్షైన్ బోరన్ జాయింట్ ఇన్స్టిట్యూట్కి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ రోబోటిక్ అసిస్టెడ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ అన్న ఒక గౌరవాన్ని ఇంటర్నేషనల్ కంపెనీ అయిన స్ట్రైకరు ఆపాదించింది. అది చాలా యూనిక్ అచీవ్మెంట్. స్ట్రైకర్ అనేది టాప్ 3 కంపెనీస్ ఇన్ ద వరల్డ్, మల్టిపుల్ మెడికల్ డివైజెస్ తయారు చేసే కంపెనీ. ఆ కంపెనీ మన హాస్పిటల్కి ఇండియాలో ద ఓన్లీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద ఇచ్చింది. అది మనకెంతో గౌరవకరమైన విషయం, గర్వించాల్సిన విషయం. ఇది మా ఒక్కరికే కాదు, అందరూ తెలుగు ప్రజలకి, తెలంగాణ గవర్నమెంట్కి, హైదరాబాద్కి, మన హెల్త్ కేర్ ఇండస్ట్రీకి, అంటే మన తెలంగాణ గవర్నమెంట్, మన తెలంగాణ హెల్త్ కేర్ ఇండస్ట్రీ, మన తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఎంత ముందుకెళ్తాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇండియాలో అంటే ఏషియా పసిఫిక్ రీజియన్ మొత్తంలో, అంటే ఆస్ట్రేలియా, సింగపూర్, హాంకాంగ్ అండ్ ఇండియా, జపాన్, వీటన్నిటిలో కల్లా రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ సెకండ్ హైయెస్ట్ మన ఇండియాలో జరుగుతున్నాయి, సన్షైన్ హాస్పిటల్లో జరుగుతుంది. సో ఇవన్నీ కూడా పేషెంట్లకి మంచి టెక్నాలజీ అందించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఒకటి. సో రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్స్ వల్ల పేషెంట్లకు కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. నెంబర్ 1, పెయిన్ తక్కువ ఉంటుంది కంపారిటివ్గా. తర్వాత కాంప్లెక్స్ నీ రిప్లేస్మెంట్స్, కాంప్లెక్స్ హిప్ రిప్లేస్మెంట్స్లో ఖచ్చితత్వం అండ్ యాక్యురసీ, ప్రెసిషన్ ఉంటుంది. డిఫికల్ట్ జాయింట్ రిప్లేస్మెంట్స్లో ఈ రోబోట్ ఎంతో సహాయం చేసి మనకు ఆపరేషన్ ముందే ఏ రకంగా చేయాలి, ఎంత యాంగిల్లో ఇవి అమర్చాలి అన్న సంగతులు తెలుస్తుంది. అంతకుముందు ఆపరేషన్ చేసిన తర్వాత ఎక్స్రేలో చూసుకొని అయ్యో ఇది తప్పు పెట్టామో అనుకునేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాకుండా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళబోయే ముందే రోబోట్లు ఖచ్చితంగా చేస్తాయి. ఇంకొక 10 ఏళ్లలో రోబోట్స్ ప్రతి ఆపరేషన్ థియేటర్లో ఉంటాయి, ప్రతి వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. తర్వాత ఇవి పేషెంట్లకి అంత పెద్ద భయపడేంత ఖర్చు కూడా లేదు. కాబట్టి మామూలు జాయింట్ రిప్లేస్మెంట్ కంటే మా అయితే ఒక 50,000 ఎక్స్ట్రా పెట్టుకుంటే జాయింట్ రిప్లేస్మెంట్ రోబోటిక్ ద్వారా వస్తుంది. కాబట్టి ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రావడం వల్ల మనకి ఇంకా రీసెర్చ్ ముందుకెళ్తాము. తర్వాత స్ట్రైకర్ కంపెనీతోటి ఇంకా కొన్ని మంచి పనులు చేయొచ్చు. దాంట్లో కొన్ని రోబోటిక్స్ పేషెంట్లకు వీలయ్యే లేటెస్ట్ టెక్నాలజీ కూడా చాలా అందుబాటు ధరలో మనం ఇండియాకి తీసుకురావచ్చు. థ్యాంక్ యూ సార్. ఓకే.